హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గులాబ్ జామ్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు పంచదార, గులాబ్ జామ్ ప్రీ మిక్స్ పౌడర్ దొరుకుతుంది కదండి, అదండి, ఇలాచి, అంతే అండి. చాలా సింపుల్. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. అందరికీ తెలిసిందేనండి, గులాబ్ జామ్ ప్రీ మిక్స్ పౌడర్ తెప్పించుకున్నాము. దీన్ని కట్ చేసి ఎంత ఉందో కొలుసుకుందాం. ఒక గ్లాస్ అయిందండి, ఇంకొక గ్లాస్ ఉంది, ఇంకొక అర గ్లాస్ అయిందండి. ఇందులో వాటర్ వేసి తడిపి పెట్టుకోండి, కలుపుకోండి. తగినంత వాటర్ వేసుకుని గులాబ్ జామ్కి కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామ్ ప్రీ మిక్స్ అండి, తెచ్చుకుని ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాను. సాఫ్ట్గా ఉండాలండి ఇలా. ఇది ఒక అరగంట పక్కకు పెట్టుకుని పంచదార సిరప్ రెడీ చేసుకుందాం. పంచదార పాకానికి ఒక గ్లాస్కి 2.5 గ్లాసులు వేసుకోవాలండి షుగరు. షుగర్ సిరప్ అండి, కొంచెం వాటర్ పోసుకోండి, ఎక్కువ వద్దు. పంచదార పాకం వచ్చేలోపు ఇలాచీ సిద్ధంగా పెట్టుకోండి. పంచదార సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా చేసేసుకోండి. ఒక్కసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు మిక్సర్ బౌల్ చేసుకుందాం. ఈ గులాబ్ జామ్ మిక్స్ ఉంది కదండి, ఇవి రౌండ్గా బాల్స్ చేసుకుందాం. పిండిని ఇలా రౌండ్స్గా బాల్స్లా చేసేసుకున్నానండి. ఇలా కూడా చేసానండి. పొయ్యి మీద ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ పెట్టుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే బాగుంటుంది, నెయ్యి అయితే కొలెస్ట్రాల్ ఎక్కువ పడుతుంది కదండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఒకటి ఒకటి బాల్స్ వేసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి, లోపడేమో ఉడకవు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇలా వేగిన తర్వాత తీసి పంచదార సిరప్లో వేసేసుకోండి. ఈ సిరప్ కొంచెం వేడిగా ఉండాలండి, లేదంటే లోపల దాకా వెళ్ళకుండా ఉండలు కట్టేస్తాయి. ఇలా అన్నీ వేపుకుంటామేనండి. మా చిన్నప్పుడు హాలిడేస్కి మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ ఇలా చేసి పెట్టేదండి. తను ఏంటంటే పాలకోవా చేసి దాంతో గులాబ్ జామ్ చేసేదండి. చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు రోజులు మారిపోయాయి, పని సులువు అయిపోయిందండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకుంటాం. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. పాకం కూడా బాగా పీల్చుతుంది. ఇది ఫైనల్గా వేడివేడి గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. ఇది ఒక 3 గంటలు ఆగిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.